హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కొత్తిమీర పులావ్ అనమాట. ఈ పులావ్ అనేది మనం రెగ్యులర్గా నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటుంటాం కదా, అందులోకి ఫ్లేవర్డ్ రైస్గా చాలా బాగుంటుంది. అలాగే నార్మల్ పులావ్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం చేస్తుంది కొత్తిమీర పులావ్ కాబట్టి ఒక కట్ట కొత్తిమీర అంటే 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ కట్ట ఉంటుంది కదా, అది తీసుకొని కాడలన్నీ తీసేసి నీట్గా మట్టి లేకుండా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం వేసుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇందులోకి 2 మీడియం సైజు బాగా పండిన టమోటాలు కూడా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. అండ్ ఇందులోకి ఇంతకుముందు మనం వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్న కొత్తిమీర అంతటినీ కూడా వేసేసుకొని, అలాగే ఇందులోకి మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నాకు పచ్చిమిర్చి అనేది తక్కువ ఉంది కాబట్టి 3 మాత్రమే యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటరీగా లేకుండా అండ్ ఎక్కువ గట్టిగా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకునే ముందే మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలంటే పూర్తిగా నూనెతో అయినా చేసుకోవచ్చు, ఆరల్స్ నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నేనైతే సరిపడా నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 ఇంచు చెక్క, 1 లవంగం, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే మసాలా దినుసులు అనేవి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నాను. మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇంతకుముందు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతటిని వేసేసుకోవాలి. ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎంత బాగా కుక్ చేసుకుంటే మనకు అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా, ఈ వాటర్ అంతా పోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కుక్ అయ్యే కొద్దీ గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీగా మారుతుందన్నమాట. సో ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మనము. సో మూత పెట్టే పని లేదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల కుకింగ్ టైం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. అలా అని హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మనకు పచ్చివాసన పోకుండా అడగంటడం స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇంట్లో పచ్చిమిర్చి అయిపోయినాయి, చూసుకోలేదు, ఉన్నవి 3 అవి యాడ్ చేయడం వల్ల కారం అనేది అస్సలు సరిపోలేదన్నమాట. అందుకే నేను కారం పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. దానివల్ల కలర్ కూడా చేంజ్ అయ్యింది మీరు గమనిస్తే. సో ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర పచ్చిమిర్చి ఉన్నాయంటే మీ కారం తగ్గట్టు ఒకేసారి మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడే వేసుకోండి. వద్దు మాకు పచ్చిమిర్చి వద్దు అనేలాగుంటే ఈ టైంలో కారం పొడి వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. 2 అయినా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. సో మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ రైస్ అనేవి కొత్తవా పాతవా అని ఇంక్లూడ్ చేసి వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి. అండ్ ఇందులోకి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే వేసేసుకోవాలి. అండ్ ఇందులోకి మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ అంతటిని వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ అంతా వేసేసాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, రైస్ అండ్ వాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని రైస్ అనేది 80% బాయిల్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. రైస్ అనేది ఇలా 80% కుక్ అయిన తర్వాత సో ఎక్కడ కూడా వాటర్ అనేది లేవన్నమాట. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి.
5 మినిట్స్ దమ్ పెట్టుకున్న తర్వాత వెంటనే చూయించేస్తున్నాను. సో, నాకు టైం లేదు యాక్చువల్‌గా. సో, మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బావుంటది. ఇలా కొంచెం చల్లగా పడిన తర్వాత. సో, వేడి వేడిగా తినేవాళ్ళు ఉంటే వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలా కూడా బావుంటది. బట్ పలావ్ అనేది పొడి పొడిగా ఉండటం కంటే మాకు కొంచెం ముద్దగా ఉంటే నచ్చుతుంది కాబట్టి మేమైతే ఇలానే చేసుకుంటాం. మీకు పొడి పొడిగా కావాలంటే వాటర్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. సో, ఇలా మన కొత్తిమీర పులావ్ అనేది వేడి వేడిగా రెడీ అయిపోయిందనమాట. సో, ఇందులోకి బెస్ట్ కాంబినేషన్‌గా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ట్రై చేసేయండి. సో, చూసారు కదండీ! ఎంత క్విక్‌గా మన కొత్తిమీర పలావ్ అనేది చేసేసుకున్నాము. బట్ చూయించడానికి టైం పడుతుంది గానీ, చేయడానికి మాత్రం అస్సలు టైం పట్టదనమాట. పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి టైం తీసుకుంటుంది అంతే. సో, ఒక్కసారి నేర్చుకున్నామంటే చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేదన్నప్పుడు ఈ రెసిపీస్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, నేనైతే ఈరోజు రైతా అండ్ బాయిల్డ్ ఎగ్స్‌తో సర్వ్ చేసుకున్నాను. సో, మీరేమైనా నాన్ వెజ్ డిషెస్ ఆర్ ప్లెయిన్‌గా అయినా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. నీట్‌గా చూసుకొని వేసుకోండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.